శిలువా మోయుటకు శక్తియే లేదాయే తనలో. అడుగులు తడబడిపోయి పడిపోయిరి రాళ్ళలో ఆ దారిలో. పాదాలు రాళ్లకు తగిలి పగిలేను, రక్తపు ధార పారే. బంధువులు రారే, స్నేహితులు లేరే, ఆయనకు చేరివా. దుఃఖముతో పొంగెడి కన్నీటి ధారతో వచ్చి తిని ఓదార్పునివ్వా, వచ్చి తిని ఓదార్పునివ్వా. మూడవ స్థలము. యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. రాళ్ళు రప్పలతో నిండినటువంటిది ఆ కల్వరి కొండకు దారి. మరోపక్క శిలువ బరువు ఇంతా అంతా కాదాయే. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలే. రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసి క్షీణించిపోయింది. సైనికులు క్రూరంగా తొందర చేస్తున్నారు. ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ శిలువ క్రిందే పడిపోయారు. యూదులు, చూసే ప్రజలందరూ ఈయనేం దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నారు. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవ్వరూ నాకు చెయ్యినివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను మీ నుండి శక్తిని కోరి మళ్లీ ఆ సిలువతో పైకి లేచున్నట్లు నన్ను అనుగ్రహించండి స్వామి. ఆమేన్.